పల్నాడు జిల్లాలో జరిగిన ఎస్సీ వ్యక్తి మంద సాల్మన్ హత్యను ఖండిస్తూ ప్రకాశం జిల్లా ఒంగోలులో వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదన్న, వైసీపీ పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు దేవప్రసాద్, సంతనూతలపాడు వైసీపీ నాయకుడు చెంచిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ నాయకుడు దేవప్రసాద్ మాట్లాడుతూ హత్యకు పాల్పడిన వారికి కఠినంగా శిక్షించాలి అని, హత్యకు గురైన కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. మందా సాల్మన్ కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మందా సాల్మన్ హత్యను ఖండిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ ప్రకాశం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. పిన్నెల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ దాడిలో హత్య గావించబడినటువంటి మందా సాల్మన్ హత్యను నిరసిస్తూ, రోజు రోజుకు దళితుల మీద జరుగుతున్నటువంటి దాడిని నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఒంగోలు కలెక్టర్ కార్యాలయం దగ్గర, అంబేద్కర్ బొమ్మ దగ్గర ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 18 నెలల కాలంగా ఆంధ్రప్రదేశ్లో రోజు రోజుకు దళితుల మీద దాడులు, అత్యాచారాలు, దళితుల యొక్క భూములు లాక్కోవటం, గ్రామ బహిష్కరణ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఒక్కరోజు కూడా పరిపాలించే అవకాశం లేదనే దానికి ఈ హత్య సాక్ష్యం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతోటి రెడ్ బుక్ రాజ్యాంగంలో ప్రశ్నించేవాడు ఉండకూడదు, అదేవిధంగా ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళని అణిచివేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు దళితుల మీద దాడి చేస్తూ ఉన్నాం. మేము అడుగుతూ ఉన్నాం, మిమ్మల్ని ప్రశ్నిస్తే బహిష్కరణ చేస్తూ ఉంటారు. దానికి సాక్ష్యం మల్లా ఉన్నటువంటి గ్రామంలో, అదేవిధంగా పిఠాపురంలో మాలపల్లి బహిష్కరణ, అదేవిధంగా ఈ జిల్లా ఉన్నటువంటి కందుకూరు నియోజకవర్గం దప్పలపాడులో సాంఘిక బహిష్కరణ, అదేవిధంగా రాజంపేటలో సాంఘిక బహిష్కరణ. ప్రశ్నిస్తే గోవిందమ్మని హత్య చేయటం, కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతం సంబంధించి గోవిందమ్మని చంపటం, చింతల శ్రీను అద్దెంగి నియోజకవర్గంలో అతను సూసైడ్ చేసుకోవటం, మరలా ఇప్పుడు మందా సాల్మన్ సరిపోవటం. అంటే ఒక పక్క అత్యాచారాలు, దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి దోపిడీ చేసుకోవటం ఉద్దేశంగా మొత్తం ప్రభుత్వ ఆస్తుల మొత్తాన్ని, వనరుల మొత్తాన్ని కొలగొడతా ఉన్నారు. పక్క మాట్లాడే గొంతుల మొత్తాన్ని తొక్కి పెడతా ఉన్నారు. ఈ విధమైన ఈ 18 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు ఘోరంగా వైఫల్యం చెందిన దానికి మందా సాల్మన్ హత్యని మేము తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని మొత్తానికి కారణమైనటువంటి జీవీఆర్ ఆంజనేయులు గారిని ప్రధాన ముద్దాయిగా చేర్చాల్సిన అవసరం ఉంది. అదే క్రమంలో అక్కడ లా అండ్ ఆర్డర్ కాపాడాల్సినటువంటి సిఐ అయినటువంటి భాస్కర్ రావు తక్షణమే సస్పెండ్ చేసిన అవసరం ఉంది. అదేవిధంగా మందా సాల్మన్ కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఈ మొత్తం దాడులకి చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వం వైఫల్యం, దానికి కారణం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా హోంశాఖ మంత్రి అనిత అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తూ ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి భారత రాజ్యాంగం అమలు చేయకపోతే రాబోయేటువంటి కాలంలో అన్ని వర్గాల ప్రజలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వాన్ని ప్రతిగా తప్పుదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. పల్నాడు జిల్లాలో జరిగినటువంటి మందా సాల్మన్ హత్యను నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మందా సాల్మన్ కుటుంబానికి వెంటనే ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, ఈ రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, దళితుల మీద జరుగుతున్న దాడుల మీద ముఖ్యమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు వెంటనే స్పందించి ఇలాంటివి జరగకుండా చూడాలని, దళితులకి మరి జరిగిన వేరే చోట్ల ఇందాక కనకరావు గారు చెప్పినట్టుగా ఎక్కడైతే ఇట్లాంటివి జరుగుతున్నాయో వాళ్ళందరికీ రక్షణ కల్పించాలని